అనుకుంటున్నారా? ఎస్ అండి, ఇప్పుడు మన పక్క దేశాల్లో జెడ్ ఉద్యమం రావడం మనం చూసాం. ఇటు నేపాల్ అని, శ్రీలంక అంతకు ముందని రావడం మనం చూస్తున్నాం. రీసెంట్గా చూస్తే యూరోపియన్ కంట్రీలో కూడా మూమెంట్ వస్తే హంగరీ ప్రైమ్ మినిస్టరే రిజైన్ చేయడం జరిగింది. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాహుల్ గారు దీని మీదే ఉన్నారు అంటే మనం ఏం జరుగుతుంది? ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఓట్ చోరీ గద్దే చోడంటూ యాత్ర పెట్టిన చోట ఆయన ప్రధానంగా యూత్ని టార్గెట్ చేస్తున్నారా మోడీకి వ్యతిరేకంగా అంటే మనకు ఒకటి అర్థమవుతుంది. అక్కడ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడడం వెనకాల ఈ అంతర్యం మనం బయటపడుతుంది. వాళ్ళ మోటివ్, వాళ్ళ మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఓట్ చోరీ జరుగుతుంది, ఫ్రాడ్ జరుగుతుంది, సిర్ పేరు మీద ఫ్రాడ్ జరుగుతుంది, ఈవీఎంల్లో మోసం జరుగుతుంది. మన పార్లమెంట్లో కూడా ప్రసంగం రాహుల్ గాంధీ గారిది మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది? డిజిటల్ ఇవ్వడం లేదు, డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడం లేదు, ఓటర్ లిస్ట్ ఫేర్గా లేదు, ట్రాన్స్పరెంట్గా లేదు, ఈ వీవీఐపీలు ఇవ్వడం లేదు ఈవీఎం రిలేటెడ్గా, అక్కడ సీసీటీవీ క్యామ్స్ ఫుటేజ్ ఇవ్వడం లేదు. ఇది అడిగితే ఎలక్షన్ కమిషన్ చెప్పడం లేదు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మొత్తం కొల్యూడైపోయింది. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనరు జ్ఞానేశ్వర్ కుమార్ పెద్ద ద్రోహి అన్నట్టు మాట్లాడుతుంది కాంగ్రెస్ అండి. ఆయన తర్వాత మిగిలిన ఎలక్షన్ కమిషనరు సిన్హా, సంధు, అదేవిధంగా కుమార్ గారు, ఈ ముగ్గురు కూడా బీజేపీ క్యాడర్లు అంటూ వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ సంస్థని పాడు